బాగుంది. బట్ సెకండ్ హాఫ్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే లైలా క్యారెక్టర్ వచ్చిందో కొంచెం అంటే అందరూ హాల్లో థియేటర్లో నవ్వులు స్టార్ట్ అయినాయి. అయితే ఒక 2-3 సీన్స్ మేబీ పిల్లలకి కొంచెం ఇబ్బందికరంగా ఉండుండొచ్చు, కానీ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది, చాలా ఫన్ ఉంది. విశ్వక్ సేన్ కంటే కూడా లైలా క్యారెక్టర్ డామినేట్ చేసిందేమో అనిపించింది. అండ్ ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ పక్కన పెట్టేయచ్చు, అసలు హీరోయిన్ కనిపించలేదు మాకు. అసలు హీరోయిన్ ఎవరో కూడా మేము పట్టించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ అబ్బా ఇప్పుడు ఈ హీరోయిన్ చూడాలా అనుకున్నాము. ఎప్పుడైతే లైలా వచ్చిందో హీరోయిన్గా లైలానే చూసాము. అంత బాగుంది, కామెడీ బాగుంది, లైలా బాగుంది, మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ బాగుంది. అదర్ దాన్ ఒక 2-3 సీన్స్ తప్పితే పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్గా 4 హ్యాపీగా వచ్చి చూడండి. అంటే మీకు ఏమైనా స్ట్రెస్ పోగొట్టుకోవాలంటే నవ్వుకోవడానికి హ్యాపీగా వచ్చేయండి, చూడండి. స్టోరీ అంత బాగాలేదు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అదే అది 2-3 సీన్స్ మాత్రమే అట్లా ఉన్నాయండి. మిగిలిందంతా నార్మల్గానే ఉంది. ఆ 2-3 తప్పించి మిగిలిందంతా బాగుంది. మరీ చిన్న పిల్లల్ని తీసుకొచ్చాకంటే ఒక పెద్ద పిల్లలు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏం తెలియకుండా ఉండదు. సో మరీ చిన్న పిల్లల్ని అయితే బాయ్కాట్ లైలా అని ట్రెండ్ చేశారు కదా చాలా బాగుంది. అంటే విశ్వక్ సేన్ కోసం చూడొచ్చు సినిమా, అంత బాగా చేశారు. అండ్ కామెడీ బాగుంది. జస్ట్ ఇది సినిమాగా ఎంజాయ్ చేయడానికి ఫన్ కోసం వచ్చి మా స్ట్రెస్ పోవాలి అనుకున్న వాళ్ళకైతే డెఫినెట్గా వాళ్ళు ఎంజాయ్ చేసి వెళ్తారు. అంటే ఇందులో స్టోరీ కంటే కూడా మన యాక్టింగ్, ఫన్, కామెడీ కోసం వెళ్ళి చూడొచ్చు. ఏం లేదండి, అసలు ఏం లేదు. ఏదో బయట ఏదో కాంట్రవర్షియల్ గా నడుస్తుంది, కానీ అదంతా ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. హైలైట్స్ విశ్వక్ సేన్ లైలా అంత బాగా చేశారు, ప్రాణం పెట్టి చేశారు. మెయిన్ అసలు తను చూపించిన ఆ మేకప్ మెన్ ఎవరో, ఆ కాస్ట్యూమ్ డిజైనర్, హెయిర్ స్టైలిస్ట్ చూడాలని ఉంది. అమ్మాయి కూడా అంత బాగోదేం. పక్కన హీరోయిన్ ఎందుకు పనికి రాలేదు. అసలు హీరోయిన్ ఏదో సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది, ఆయన మెయిన్ హీరోయిన్ లాగా ఉన్నారు. అఫ్కోర్స్ ఆయన క్యారెక్టర్ మెయిన్ అయినా కూడా పక్కన అమ్మాయి డామినేట్ చేయాలి కదా. బట్ ఆయన పక్కన ఎవరు కనిపించట్లే. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అన్ని మనం మీకు తన్ని చూసి నవ్వుకోవడమే సరిపోతుంది. లైలా కోసం వెయిట్ చేస్తున్నా, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి లైలా కోసం వెయిట్ చేస్తున్నా. లైలా కోసమే పోండి సినిమాకి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే నేను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పను, ఎందుకంటే అక్కడ +18+ అని ఇచ్చారు కాబట్టి అడల్ట్ కంటెంట్ కొంచెం బూతులున్నాయి. ఆఫ్ కోర్స్ వల్గారిటీ అంత ఏం లేదు, కొంచెం డబుల్ మీనింగ్ ఉన్నాయి. కట్ చేసి వాటికి రాగానే. సో పెద్దలకు మాత్రమే అన్నట్టుగా ఇచ్చారు కాబట్టి పెద్దల కోసం వెళ్ళండి, పిల్లల్ని తీసుకోకుండా వెళ్ళండి. వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు ఆగుతారులే, నైట్ యూట్యూబ్లో దిగుతుంది కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ ఎంటర్టైన్మెంట్ చేసింది అనుకుంటా. బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదు మేడం, జస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఎందుకంటే పొలిటికల్గా మాత్రం ఎక్కడ ఎవరిని కించపరిచిన అంశాలు లేవు. సో జగనన్నని కించపరిచాడని బాయ్కాట్ అంటున్నారు. అన్న జగనన్న 100% చెప్తున్నా, మీ నాన్న మీద అభిమానంతో ఉన్నాం మేము, నిన్నెక్కడ కించపరచలేదు. దయచేసి మీరు వాళ్ళ మీద కోపం పెంచుకోవద్దని చెప్తున్నాను. జగనన్నకి నిజంగా ప్రేమతో చెప్తున్నాను అన్న, నిన్ను కించపరిచే అంశాలు ఎక్కడ లేవు, నీ పార్టీని కించపరిచే అంశాలు ఎక్కడ లేవన్నా. నువ్వు కూడా సినిమాలకు సపోర్ట్ చేద్దామని ట్రై చేసినావు, కాకపోతే టర్న్ చేంజ్ అయ్యి వేరే వాళ్ళకి వెళ్ళింది. నిన్నైతే బాధపడిన సందర్భాలు లేవు. వాళ్ళకి సపోర్ట్ చేయండి, మీరు అపోజిషన్లో ఉన్నా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న హీరో ఇప్పుడు ఎదుగుతున్నాడు, పెద్ద హీరోల సపోర్ట్ కూడా దొరుకుతున్నది. మీరు కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే ఈ రోజు కాబట్టి రేపైనా మళ్ళీ మీరు సీఎం అవుతారు. సో అప్పుడు ట్రై చేయండి. మిమ్మల్ని కించపరిచే అంశాలంటే ఎందుకు కించపరచండి. సినిమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపోతేనే కోరుకుంటున్నారు, మీ అభిమానులు కూడా అటువంటి లేదు మేడం, అటువంటి అంశమే లేదు. కావాలనే మన యూట్యూబర్స్ కావాలనే నాలంటూ ఒక ఎర్రి ఉన్నాడు కదా, హైలైట్ అవ్వాలని, రాత్రి హైలైట్ అవ్వాలని, ఇట్లా మేకప్ వేసేసుకొని, పువ్వులు పెట్టేసుకొని, రింగులు పెట్టేసుకొని హైలైట్ అవ్వాలని చెప్పి జగన్ తిట్టాడు 11 గొర్రెలు అని చెప్పేసి హైలైట్ అవ్వాలంటే ఓవర్ నైట్ సెలబ్రిటీ అవ్వాలని ట్రై చేస్తారు కదా, నాలంటూ. లేదంటే కొంతమంది యూట్యూబర్లో ఫేక్ తమ్ములను పెట్టి అటువంటి వాళ్ళు చేసే ప్రయత్నం మాత్రమే. జగన్ కించపరిచాలు అంశాలు ఎక్కడ లేవు. గొర్రెలు చాలా 3 వరకు ఇస్తాను మేడం. జస్ట్ ఎంటర్టైన్మెంట్. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే లేడీ గెటప్ వేసుకొని, లేడీ గెటప్ అంటే నార్మల్గా ఉండదు, అంత ఎంత కష్టపడతారో. విశ్వక్ సేన్ కూడా చాలా సందర్భాలు చెప్పాడు, మా కోసం మేకప్ వేసుకొని మీరు అందంగా తయారవుస్తారు, సో మీ కష్టం ఏంటో నేను అనుభవించాను, సో ఆడవాళ్ళకు దండాలు ధన్యవాదాలు అని చెప్పేశాడు. లైలా నచ్చింది నాకు. సో లైలాలో ఉన్న విశ్వక్ సేన్ నచ్చాడు, లైలా గెటప్ నచ్చింది. సోను మోడల్ కంటే ఎక్కువ లైలా మోడల్ ఎంటర్టైన్మెంట్ చేసింది. మోడల్ కొంతమంది మోడల్ కూడా చూపించాడు. మన హైదరాబాద్లో అక్కడెక్కడ గల్లీలో ఉండి మోడల్ చాలా మంది ఏదో అంటే వాళ్ళు కాలిపిలి ఎగురుదాం అనే ఉద్దేశంతో కాదు, వాళ్ళు పడే తాపత్రయం వెనక ఎంతో కష్టం ఉన్నది. బ్రో లైలా క్రింజ్ ప్రో మ్యాక్స్ బ్రో, నార్మల్ క్రింజ్ కాదు అసలు.
వరస్ట్. ఇది యూత్ సినిమా అయితే కాదు, బూత్ సినిమా ఇది. టీఎఫ్ఐలోనే వన్ ఆఫ్ ద వరస్ట్ సినిమా, అసలు మామూలుగా కాదు అసలు. జనరల్గా ఇప్పుడు జగన్ గారు వీళ్ళందరూ నెగిటివ్ ట్రెండ్ చేస్తుంటారు కదా, అలా నెగిటివ్ ట్రెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మ్యాట్ని వరకు అదే క్లోజ్ అయిపోతుంది. ఆ లెవెల్ అందు కంప్లీట్గా వరస్ట్. అంటే ఒక్కటి కూడా హైలైట్ లేదా మూవీలో అసలు ఒక్కటి చెప్పుకోవడానికి ఏం లేదు. ఏదో తన మేకవర్ ఒకటి, యాక్టింగ్ ఒకటి బాగుంది తప్ప అది కాకుండా ఇంక ఏ ఒక్కటి లేదు. అసలు విశ్వక్సేన్ ఈ సినిమా ఎందుకు తీసాడు కూడా అసలు అర్థం కాదు. కంప్లీట్గా వరస్ట్ అన్న. రాడ్, ఇనప రాడ్ అంటున్నారు కదా. బాయ్కాట్ చేయాల్సిన అవసరం లేదన్న. ఇప్పుడు కంటెంట్ ఉంటే కొన్ని ఆడే సినిమాని బాయ్కాట్ చేస్తాను అనుకోవచ్చు. బాయ్కాట్ కూడా అవసరం లేదు. జనరల్గా మెయిన్గా ఏంటంటే కంటెంట్ ఇస్ ద కింగ్. కంటెంట్ లేనప్పుడు ఎంత బాయ్కాట్ అవేం పని చేయవు. క్లైమాక్స్ లో 11 మేకలే ఉన్నాయా? గట్టిగా పెట్టాడు అసలు. వరస్ట్. ఏది బాలేదన్న. ఒక్కటి చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు సినిమా గురించి అన్న. అనకూడదు కానీ మరీ తేడాగా ఉంది అన్న. గెటప్ అయితే మరీ తేడాగా ఉంది. వరస్ట్ అసలు అతనికి సెట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. చూసేంతసేపు అసలు చూడాలి తప్ప కూర్చోని తప్ప అసలు కంప్లీట్గా వరస్ట్ అన్న. కంప్లీట్గా ఏం లేదు. నాకు ఏదీ నచ్చలేదు. చెప్పుకోవడానికి ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు. ఇది లైలా కాదన్న, పెద్ద మైలాలా ఉంది. సో వర్స్ట్ కైండ్ ఆఫ్ మూవీ విశ్వక్సేన్ కెరియర్ లోనే. అంటే ఎవరు చూస్తారని ఇంకా ఇలాంటి సినిమాలు. అంటే నేను వచ్చినందుకు ఆయన 11 మంది గొర్రెలు అన్నారు కదా, ఆ గొర్రెల్లో నేను ఒక గొర్రెని ఈ సినిమా చూసినందుకు. సో అసలు అనవసరంగా ఈ మూవీకి వచ్చానని ఒపీనియన్ అయితే నాకు వచ్చేసింది అన్న. ఆయన ఇచ్చేవే హైపులు, ఆ హైప్ కి తగ్గట్టు ఏ రోజు కూడా ఆయన న్యాయం చేయడు. దాంట్లో అయితే నేను 100% షూర్. దమ్ముంటే ఆయన్ని నాకు ప్రూవ్ చేసుకోమనండి. నేను ఇచ్చిన హైప్కి ఇది నేను ఇచ్చిన సినిమాని ఎప్పుడైనా ప్రూవ్ చేయమనండి. ఓవర్ రేటెడ్ యాక్టర్ అన్న. ఎందుకన్నా అంత పెద్ద పెద్ద స్టార్ హీరోస్ని తెచ్చుకొని నువ్వు ఎన్టీఆర్ని, బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని తెచ్చుకొని నీ మూవీని ప్రమోట్ చేసుకుని ఇలాంటి చిల్లర సినిమాల కన్నా నేను లిటరల్ మెన్షన్ చేస్తున్నా. చిల్లర సినిమా అన్న ఇది. లైక్ అడల్ట్ చూడడానికి కూడా సిగ్గేసే మూవీ, లిటరల్ చెప్తున్నా. ఇంకా ఇలాంటి మూవీకి ఏ రేటెడ్ కాదు, అసలు బ్యాన్ చేయాలి ఈ మూవీని. బాయ్కట్ లైలా అన్నారు కానీ బ్యాన్ లైలా అనేది నేను అంటా అన్నా. నేనైతే అంటే కొన్ని సీన్స్ ఆయన రిఫరెన్సెస్ పెట్టుకున్నారు. ఆ రిఫరెన్సెస్ ఎక్కడైనా చూపించి ఆయన బ్లాక్ మెయిల్ చేసి తెచ్చుకున్నారేమో కానీ ఆయన్ని తెచ్చుకొని ప్రమోట్ చేసినందుకు నాకు రెస్పెక్ట్ పోయింది లిటరల్లీ. ఏంటన్నా సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోమనండి. ఆ సక్సెస్ సెలబ్రేషన్కి వచ్చిన వాళ్ళు గొర్రెలు లిటరల్లీ. గొర్రెల సీన్ అంటే పృథ్వీరాజ్ గారిని తీసుకెళ్లి గొర్రెల మందులో వేస్తారన్న. ఆయన అన్నారు కదా 150 మంది గొర్రెలు, 11 గొర్రెలు మిగిలాయని. ఆ 11 గొర్రెలు లాస్ట్ సినిమా అయ్యేదాకా నిల్చునే వాళ్ళు 11 మంది గొర్రెలు అంతే. అదే మూవీ లిటరల్లీ ఫుల్ గా చూసిన గొర్రెలు. ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి చూసుకోమనండి, వాళ్ళే మిగులుతారు గొర్రె కదా. ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది అన్నట్టుగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా ఇదే థియేటర్లో మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పెద్ద సినిమా అవుతుంది ఇది. మళ్ళా ఈ మధ్యకాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. నేను ఆడియన్స్ చూడడానికి వచ్చాను. ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్ననే. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి, నేను చెప్పడం కాదు. మీరు చూడండి, మీరు చూసి చెప్పండి అందరూ. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్ వచ్చింది. ఆడియన్స్ అందరూ బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఏం లేదు పృథ్వీ చేయడం వల్ల సినిమా అట్లా అనిపిస్తుంది అందరికి, కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ బ్రో. బ్లాక్ బాస్టర్. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ గా చెప్తున్నా, బ్లాక్ బాస్టర్. ఎవరి టైంలో ఏం పడరు చెప్పురి. పడేసిండు ఎవరికి దొరకకుండా. భయా గొర్రెల సీన్ ఏం లేదు. విలన్కి ఒక మటన్ షాప్ ఉంటుంది, అలా ఆ మేకలలో వేస్తారు అంతే. ఆ మేకల కౌంటింగ్ ఉండదు, గొర్రెల కౌంటింగ్ ఉండదు, వాడు చెప్పిన సీనే ఉండదు. సినిమా పక్కా బ్లాక్ బస్టర్. పక్కా భయా స్టోరీ సూపర్ స్టోరీ ఉంది అన్న. బ్యూటీ పార్లర్ నడిపిస్తారు ఓల్డ్ సిటీలో. బ్యూటీషియన్ మాత్రం లేడీస్కే ఈర్చే వస్తుంది. ఆయన లైలాన్ చూస్తే మాత్రం బట్టలు చెప్పుకుంటారు. అన్ని గెటప్లు వేసాడు. ఒక 5-6 లేడీస్ గెటప్లు వేసాడు మాత్రం. ఆ లేడీస్ గెటప్ లో కూడా వైట్ కూడా గిరాకిచ్చాడు. సూపర్. సోను మోడల్ నచ్చిండు, లైలా కూడా నచ్చింది. లైలా సీన్ చూస్తుంటే సైలెన్సర్ 1000 ఫీలర్ వేసేది. కోయ్ కోయ్ మొత్తం ఇట్లా కోసిన మొత్తం కోయ్ 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 కోయ్. అసలు బాగాలేదన్న. అసలు మరి ఇంత వరస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇంత వరస్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ చెప్పుకోవాల్సింది
ఇప్పుడు జగన్ గారు అభిమానైనా సరే లేదంటే వైఎస్ఆర్ అభిమానులు సరే సినిమాని బాయ్కట్ చేస్తాం లేదంటే బాయ్కట్ ట్రెండ్స్ రన్ చేస్తున్నారు. అది దయచేసి చేయొద్దు, ఎందుకంటే సినిమాలో కంటెంట్ లేదు. మీరు చేయకపోయినా సరే అది మ్యాట్ని వరకు ఆగిపోతుంది. సో మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సినిమా అసలు ఏం లేదన్న, చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ కూడా సినిమాలో లేదు. కంప్లీట్గా వరస్ట్. దీనికంటే జబర్దస్త్ జోక్స్ బెటర్. జబర్దస్త్ చాలా బెటర్, 100% అది చాలా బెటర్. అస్సలు బాగా ఇక్కడ చాలా మంది ఏంటంటే వీళ్ళకి పొద్దున్న ఇక్కడ ఫ్రీ టికెట్స్ ఇస్తారన్న. సో ఈ ఓవరాక్షన్ బ్యాచ్ అందరికీ సినిమా ఎలా ఉన్నా సరే పాజిటివ్ గా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ టికెట్స్ రావాలి కాబట్టి. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కొని లోపలికి వెళ్తుంటే వాళ్ళకి తెలిసేది ఆ బాధ. మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేయలేనప్పుడు తెలుస్తుంది ఆ బాధ. సో వరస్ట్ ఏం బాలేదు. అంటే ఇప్పుడు సారీ ఇప్పుడు నిర్మాత సినిమా తీసింది నిర్మాత. ఒకవేళ స్టంట్ కోసమే అని అనిపిస్తే అది జనాలు డిసైడ్ చేస్తారు. అది మనం డిసైడ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు నేను చెప్తే అది అని కాదు. సో అక్కడ ఆ టాపిక్ రాజకీయాల గురించి మాట్లాడడం చాలా తప్పు. అసలు మాట్లాడకూడదు అది. సినిమాని నేను 3 ఇస్తాను ఎంటర్టైన్. నోటి దూలా అనే కాకుండా ఇప్పుడు మనం దూలా అని డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పద్ధతిగా మనము రాజకీయాల్లో ఉన్నారు, ఆయన సినిమాలో ఉన్నారు. ఇప్పుడు రాజకీయం చేతనేతను ఎవరు అంటలేదు, సినిమాలు ఎవరు ఆపద్దలు అంటలేదు. కానీ ఆ సభని ఆ సినిమాని సినిమాగా ప్రమోట్ చేసుకోవాలి, రాజకీయాన్ని రాజకీయంగా ప్రమోట్ చేసుకోవాలి. అయితే ఇటు సినిమా బతుకుతుంది, ఆయనకు రాజకీయంగా ఉందతనం వస్తుంది. కానీ ఏదో దీన్ని అంటే బస్ కోసం చేద్దాము ఇట్లా చేద్దామంటే ఫూల్ అయ్యేది అతనే ఫూల్ అవుతాడు. చిన్న రోల్, అది అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ పెద్ద అని ఏం లేదు. ఏదో కాంట్రవర్సీ ఎందుకు చేసిండా అని నాకు ఆయన మైనస్ అయింది ఉంటే తప్పించి మేబీ ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. అతను అక్కడ నుంచి ఏదో నిందపడి బయటకు వచ్చిరని చెప్పిర్రు. సో మరి నన్ను బయటకు ఎంటిరని నిందతో అన్నాడా ఏందా అనేది ఆయనకు తెలియాలి. బట్ రాజకీయాల గురించి ఇప్పుడు ఎందుకంటే ఒక సినిమాని రాజకీయాలు ఆపుతుంటే సినిమా వల్ల అది ఒక వాళ్ళందరూ ఒక యూనిట్ పెట్టి ఎంత మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. మరీ కించపరచని మాట్లాడితే ఫలితం అదే వస్తుంది. తీసుకెళ్ళాలంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ప్రమోట్ చేయొచ్చు సినిమాని. ఇలా ఒకళ్ళని కించపరిచి నింద చేస్తామంటే ఆ రిజల్ట్ ఏమో అందరికి తెలిసిపోతుంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నేటివ్ చాలా ప్లస్ అన్న. ఇప్పుడు ప్రమోషన్ ఇప్పుడు మనం ఎన్ని వేల కోట్లు పెట్టిన ఇంత ప్రమోషన్ కాదు. ఇప్పుడు నేటివ్ స్పెండ్ చేయడం వల్ల సినిమా మీద ఎంత ప్లస్ అయిందో తెలుసా? ఎవరికి తెలియని సినిమా కూడా బయటకు తీసుకొచ్చిందంటే వాళ్ళే కదా. 150 కోట్ల సీన్లు అవన్నీ కొన్ని కట్ చేసినట్టు అనిపించింది. కానీ నాకైతే అంత పర్టికల్ గా ఒక పార్టీకి సంబంధించి అయితే ఏమనిపించలేదు. ఆ సినిమా అట్లా చెప్తున్నా కదా. ఇప్పుడు కొంతమంది నెగిటివ్ మాట్లాడుతూ ఆ నెగిటివ్నెస్ సినిమా చాలా ప్లస్ అవుతుంది. ఏదో విధంగా ఆయనకైతే ప్లస్, విశ్వసేన అన్నకైతే ఒక కెరియర్ లో ప్రతి సినిమాకి ఏదో ప్లస్ నెగిటివ్ థాట్స్ తోటో లేకపోతే పాజిటివ్ థాట్స్ తోటో కానీ ఏదో విధంగా ఆయనకి అనేది ఒక క్రేజీ అనేది క్రియేట్ చేసుకుంటుంది. నెగిటివ్ ద్వారానే మార్కెటింగ్ చేసుకుంటుంది. అదే మామూలుగా డబుల్ మీనింగ్ టైప్ లో ఉన్న మామూలు క్యాజువల్ ఉన్న ఫన్ ఎట్లా వస్తుంది ఆ ఫన్ ద్వారా వచ్చినట్టు ఉంది. కానీ అంతగానో తీసేసినట్టు అయితే ఏం లేదు. ఆ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అంతెందుకు విశ్వసేన అన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూస్తుంది. ఇప్పుడు సినిమా మొత్తం అందరు ఫ్యామిలీలో వచ్చారు, చాలా మంది వచ్చారు. అంత ఫ్యామిలీతో చూడకపోవాల్సినంత ఏం లేదు అందులో. ఆయనది ఎస్ఏ గారండి సినిమాలో. అతను అసలు డిఫరెంట్, అది బాగుంది. ఆయన మీద కూడా ఫన్ తీసుకురావడం, సీరియస్నెస్ తీసుకురావడం, డిఫరెంట్ జోనర్గా వెళ్ళిపోయింది. అందరిది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయినా కూడా, అంటే అంత లేకపోయినా కూడా కొత్త వాటికైతే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఆయన క్యారెక్టర్ వైజ్. కానీ మంచి సినిమా భయ అంతే. వాళ్ళ గురించి నాకు తెలీదు. మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తాను. లైలా ఎంట్రీ ఇస్ వెరీ నైస్. అట్లేం లేదండి అడల్ట్ కామెడీ, అందరు వచ్చి చూడొచ్చు. దర్ ఇస్ నో అడల్ట్ కామెడీ అండ్ ఆల్. బాయ్కాట్ అనే వర్డ్ ని మనం బాయ్కాట్ చేయాలని అంటారు. స్టోరీ అంటే స్పెషల్ గా చెప్పడానికి ఏం లేదు. ఈ రోజు Feb 14 నా పిల్ల కూడా నాకు గుర్తొస్తలేదు, కానీ లైలా గుర్తొస్తుంది. వల్గరిటీ అనేది చాలా ఎవిడెంట్ గా కనిపించింది. అలాంటి స్టోరీ తీసుకొని డబుల్ మీనింగ్ నాకుతావా కొరుకుతావా వేస్తావా ఏంది? సినిమాని బైకాట్ చేసే అవసరం లేదు. ఆల్రెడీ సినిమాలో మ్యాటర్ లేదు. సెకండ్ హాఫ్ ఏ హాఫ్ చూసుకున్నా ఫ్లాపే అన్న. సినిమాలో కంటెంట్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా 1 మ్యాన్ షో సోను గారు చేశారు. సెకండ్ హాఫ్ అంతా 1 ఉమెన్ షో లైలా చేశారు. మొత్తానికి ఇది విశ్వక్ గారి సినిమా, ఇంకంత మించి చెప్పడానికి ఏం లేదు. మదర్ సెంటిమెంట్ ఉంది, కొంతవరకు అది వర్కౌట్ అయింది. బట్ కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. నవ్వుకునే అంత హై ఎక్స్పెక్టెడ్ కామెడీ లేదు. మ్యూజిక్ నాకు అంత అనిపించలేదు. సాంగ్స్ కూడా ఓకే సాంగ్స్. ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. ఏది కూడా నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. మదర్ సెంటిమెంట్ వరకు చాలా బాగుంది. అస్సలు భయ్యా
అంటే ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వరకు ఆ ఉమెన్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారు, బట్ బాడీ మేనరిజం వాకింగ్ ఇదంతా కంప్లీట్ విశ్వక్సేన్ గారు వచ్చారు. మళ్ళీ కంప్లీట్ కంబ్యాక్ ఆయనలాగే నడవడము ఆయన ఫీలింగే తప్ప అమ్మాయి నడుస్తున్న అమ్మాయి ఆ లేతదనం అది ఉంటుంది కదా, అది కనిపించలేదు. సో ఇది కంప్లీట్ విశ్వక్ గారి సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా సోను, సెకండ్ హాఫ్ అంతా లైనా. కంప్లీట్ 1 man show 1 woman show అంతే, ఏం లేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఓన్లీ ఫర్ గ్లామర్ వరకే ఉన్నట్టు, గ్లామర్ కోసమే పెట్టారు హీరోయిన్ అన్నట్టు తప్ప హీరోయిన్ క్యారెక్టర్ ఏం లేదు. ఆ గబ్బర్ సింగ్ విలన్ ఆయన ఉన్నాడు కానీ అసలు ఏం లేదు సినిమాలో. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. కంప్లీట్ క్వశ్చన్, కంప్లీట్ నల్ అనమాట. డైరెక్షన్ కూడా నాకు నో. విలన్ కమెడియన్ చేసిన పట్ల చాలా ఉన్నాయి అలా చేసి. ఇప్పుడు కుటుంబ శంకర్లో విలన్ కమెడియన్ చేస్తే కానీ అది వర్కౌట్ అవుతుంది. ఇదేంటో నాకు అంత ప్రాపర్గా వర్కౌట్ అయిన కామెడీ కూడా అనిపించలేదు. కామెడీ వర్కౌట్ అవ్వలేదు, యాక్షన్ వర్కౌట్ అవ్వలేదు. ఆయన కోసం చూడాలనుకుంటే సినిమా చూడండి. విశ్వక్ గారు డిడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, బట్ సినిమా అయితే స్టోరీ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ వర్కౌట్ అవుతుంది. హీరోయిన్ వేరే ఉంది, బాగా యాక్టింగ్ చేసింది. లేడీ గెటప్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. లుక్ కూడా చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసాము, బాగా నవ్వుకుంటూ ఉన్నాం, మంచిగా ఎంజాయ్ చేసాం. ఫుల్ కామెడీ ఉంది. సాంగ్స్ కూడా ఉన్నాయి, సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. డాన్స్ బాగా చేస్తున్నాడు విశ్వక్సేన్. మేము ఏమనుకున్నాం కానీ విశ్వక్సేన్ బాగా డాన్స్ చేస్తున్నాడు మంచిగా. అన్ని ఇంత కామెడీ కదమ్మా, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, యూత్ చూడొచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ చూడదగ్గ మూవీ కదా. सोनू का मॉडल बोलते, विश्वक्सेन का मास का अम्मा मगुडू बोलते అన్నట్టుంది. అసలు ఒక్కొక్క ఎలివేషన్ ఉంది భయ్య. అసలుకి ఏమన్నా ఇచ్చిండు. అసలుకి సినిమా చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. ఏ విధంగా చూసుకున్నా సరే నేను అరే ఏదో నార్మల్ గా నడుస్తుంది అని చెప్పేసి నేను అనుకున్నా కానీ అబ్బా ఏం లుక్స్ భయ్య. మాస్ కా అమ్మ మగుడు అనిపించిండు. ఇంకా మన లైలా విషయంకి వస్తే అబ్బా ఏదో నేను 2 బత్తాయిలు పెట్టుకొని వస్తానని చెప్పేసి అనుకున్నా కానీ సినిమా మాత్రం బత్తాయిలు కాదు, ఆ బాడీ మొత్తం మోడ్యులేషన్ చేసుకొని వచ్చినట్టుంది. అసలుకి ఇంకా చెప్పాలంటే ఆ డైలాగ్స్ డెలివరీ ఉంది భయ్య. ఒక అమ్మాయి ఎట్లా చెప్తుందో అట్లా చెప్తుంది, కానీ జనాలందరినీ పిచ్చోన్ చేసిండు భయ్య. ఈ రోజు Feb 14 నా పిల్ల కూడా నాకు గుర్తొస్తలేదు, కానీ లైలా గుర్తొస్తుంది. లైలా తూనే మేరే దిల్ టూట్ లియా అన్నట్టుంది. అసలుకి కంపల్సరీ అన్న కొన్ని చిల్లర పదాలు ఉంటాయని చెప్పేసి మనం అనుకున్నాం కానీ ఒక్క చిల్లర పదం అంటే మీరు చూస్తుంటే బాగుంటది. ఫ్యామిలీ, చిన్న పిల్లలు కాదు, ఆడవాళ్ళు కాదు, అందరు చూడొచ్చు. ఈ మధ్య కాలంలో ఇంత మంచి కామెడీ సినిమా రాలేదు. ప్రతి ఆడియన్స్ మొత్తం చాలా ఫుల్. దీన్ని ఆడియన్స్ చూడడానికి వచ్చాను. ఆల్రెడీ నేను చూసాను సినిమా నిన్ననే. అంతా చూసిన వాళ్ళు చెప్పాలి. అంత నేను చెప్పడం కాదు, మీరు చూడండి, మీరు చూసి చెప్పండి. ఇంటర్వెల్ తర్వాత సినిమా చాలా హైప్ వచ్చింది. ఆడియన్స్ అందరూ బాగా ఆదరించి పెద్ద సినిమా చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ అండి. ఫైట్స్ అయితే కిరాకు అన్న, టాప్ టు బాటమ్ మొత్తం ఇట్లా చింపేసిండు. డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆ ఫైట్ స్టైల్స్ కానీ మొత్తం స్టైలిష్ స్టార్ లెక్క కనబడుతుంది నాకు. February 14కు లవర్స్కి ఒక లవర్స్ డే సినిమా ఇచ్చిండు. సూపర్. అందరు నవ్వుకొని, నేనైతే నవ్వి మొత్తం మెంటలకి పోయినా. సూపర్ హిట్ సినిమా. విశ్వకన్నా కూడా వచ్చి చూసిన సినిమా, అందరితో పాటు సినిమా చూసిన. సూపర్, నెక్స్ట్ లెవెల్. థియేటర్లో మొత్తం అందరు ఇలా చెంగ ఎగిరి మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్. వెంకీ సినిమా కంటే కూడా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. బాగుంది, అంత బాగుంది సినిమా. ఎక్కడ పోలే సినిమా. ఆడేదో మేకల సత్యం అని చూపించడానికి కానీ ఆయన మాట్లాడినట్టుగా ఎక్కడ వేరే డామినేషన్ లేదు. సినిమా సూపర్ హిట్. అసలు బాగాలేదండి, కంప్లీట్గా క్రింజ్ ఉంది. అసలు ఎక్కడ కూడా ఒక ఫ్యామిలీతో చూసే సీన్స్ కానీ అలా ఏం బాగాలేదు, అవి ఏం లేవు. అసలు కంప్లీట్గా క్రింజ్ అనిపించింది. చూసాను చెప్పు కూడా 2 hours 40 minutes మూవీ అయినా సరే ఏదో పెద్ద ల్యాగ్ సినిమా చూస్తున్నాం, ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతాం అనిపించింది. ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ కూడా సినిమా లేదు. లేదంటే వేరే వాళ్ళు చెప్పడానికి కూడా ఒక పాజిటివ్ లేదు. ఆ లెవెల్లో ఉంది. అసలు కంప్లీట్గా వేస్ట్ అసలు. ఇంకోటి, నేను జగన్ గారు అమ్మాని అయితే కాదు, నెగిటివ్ టెంట్ అయితే చేయట్లేదు. తనకి సెట్ అవ్వలేదు, తనకి కంప్లీట్గా సెట్ అవ్వలేదు. ఎక్కడ ఇంటర్వెల్ బ్యాంక్ వస్తుంది తన క్యారెక్టర్, అసలు తనకి సెట్ అవ్వలేదు. గెటప్ అయినా సరే, లేదంటే తన డైలాగ్స్ అయినా సరే, అసలు ఏం లేదు. కంప్లీట్గా జీరో. క్రింజ్. లైలా క్యారెక్టర్ క్రింజ్ అనుకుంటా, హీరోయిన్ క్యారెక్టర్ డబుల్ క్రింజ్. అసలు ఏదో ఒక బాలీవుడ్ క్రింజ్ సినిమా చూస్తున్నాడానికి ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడ తెలుగు మూవీ చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. కంప్లీట్గా వరస్ట్.
ఎంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది. సాంగ్స్ అయినా గెటప్ అయినా సరే, ఆ కోయి సాంగ్ ఏంటో లేదంటే అందులో గెటప్ ఏంటో ఆ స్పెక్స్ ఏంటో వరస్ట్ చెప్పుకోవడానికి కూడా మాట్లాడతారు. ఒక్కడు కూడా లేదు. స్టార్ట్ చేశారు, మదర్ సెంటిమెంట్తో స్టార్ట్ చేశారు. మేబీ ఎంత అడల్ట్ మూవీ అయినా సరే క్లైమాక్స్లో ఒక మదర్ సెంటిమెంట్ ఉంటుంది అనుకున్నాం, కానీ అసలు ఏం లేకుండా ఒక ఫ్లాట్గా తీసుకెళ్ళిపోయి అస్సలు బాగాలేదు. 0.5. నేనైతే మేక్ ఓవర్ పీపుల్కి ఇస్తాను, మేకప్ ఆర్టిస్ట్లకి ఇస్తాను, కానీ ఈయనకైతే నేను దాంట్లో కూడా ఇవ్వను. ఎందుకంటే వల్గారిటీ అనేది చాలా ఎవిడెంట్గా కనిపించింది. ఏ రేటెడ్ కాదు, దీన్ని అయితే అసలు ఆ బాయ్కట్ అన్నారు కదా, బాగానే చేసేస్తే బెటర్. 0.5 కూడా ఎక్కువ అన్నది. డబ్బులు పెట్టి వచ్చింది నేను కదన్నా, డబ్బులు 300 పెట్టుకుని మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కొనుక్కొని తింటా కదన్నా ఇంట్లో. అది డబ్బులు పెట్టి నేను వచ్చినందుకు నా ఆఫీస్ నేనే డిసప్పాయింట్మెంట్ అవుతాను. నేను ఇప్పుడు వచ్చింది ఎక్కడ చందానగర్ నుంచి థియేటర్లో మార్నింగ్ షో చేస్తాను, నాకు 12 నుంచి షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది, మేము వస్తాం. ఇప్పుడు మేము మూవీకి వచ్చేదే ఒక ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి, ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వీక్ అంతా కూర్చొని కష్టపడి ఆ డబ్బులు ఇక్కడ స్పెండ్ చేస్తాం అంటే మాకంటూ కొంచెం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అదే ఎంటర్టైన్మెంట్ అంతే, మేము అంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇప్పుడు ఎందుకు ఇస్తారు రివ్యూస్, ఎందుకు ఇస్తారు అంటే ఇంకొక నాలాగా ఇంకోటి భలే అవ్వకూడదు, నా గొర్రెలు అన్నారు కదా, ఇంకొక గొర్రె రాకూడదు అక్కడికి. అది మా బాధ అంతే. అందరూ గొర్రెలే, సినిమాకి వచ్చిన వాళ్ళు అందరూ గొర్రెలే. లిటరల్ సీటింగ్ కెపాసిటీ 300 అయితే 300 గొర్రెలే. మిగిలిన లాస్ట్ వరకు చూసిన 11 మంది ఉంటే 11 మంది గొర్రెలే. ఎవ్రీథింగ్ రైట్. సో కొంచెం చిన్న పిల్లల్ని తీసుకురావాలంటే ఇబ్బంది, కానీ బట్ అదర్ దాన్ దట్ 2-3 సీన్స్ సినిమా అయితే చాలా బాగుంది. స్ట్రెస్ బస్టర్ లాగా ఉంది. స్క్రీన్ ప్లే అంతా బాగుంది. స్టోరీ అంటే స్పెషల్గా చెప్పడానికి ఏం లేదు, కానీ మొత్తం అంతా మనం ఇంకా స్టోరీ ఏంటనేమి ఉండదు. జస్ట్ మనము విశ్వక్సేన్ గారి మీదే ఉంటుంది. అయితే ముందంతా సోను మోడల్, లేదంటే సెకండ్ హాఫ్ అంతా లైలా ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాయి. మిగిలిన వచ్చే క్యారెక్టర్స్ అన్ని సైడ్ క్యారెక్టర్స్. ఇంకా హీరోయిన్ అయితే పరమ సైడ్ క్యారెక్టర్, ఆమెను ఎందుకు పెట్టారో కూడా తెలియదు, కానీ మొత్తం సినిమా అంతా విశ్వక్సేనే నడిపించేశారు, అంత బాగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అవుతారేమో. ఆయనలో ఇంత ఇది ఉంది అని నాకు అసలు చాలా బాగుంది. ఆడియో యాక్చువల్లీ ఈ సాంగ్ అని కాదు, వేరే సాంగ్స్ విన్నప్పుడు విడిగా ఆడియో విన్నప్పుడు అంత అనిపించలేదు. బట్ సినిమాలో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ సాంగ్ వచ్చినప్పుడు సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆర్ఆర్ బాగుంది, ఫైటింగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. అంటే ఒక మాస్ హీరోని ఎలా చూడాలో ఫస్ట్ హాఫ్ అంతా అలా చూస్తాము, సెకండ్ హాఫ్ అంతా థియేటర్లో అందరు నవ్వుతూనే ఉంటారు, ఫుల్ కామెడీ ఉంటుంది. ఎందుకు మోసేస్తాను నాన్న, కానీ ఆ బాధ వచ్చి అంటే ఎవరో బాయ్ కట్ చేస్తారనగా, మీరు బాయ్ కట్ చేయాల్సిన అవసరమే లేదన్న. ఎందుకంటే మొన్న బాధపడాడు, ఆ బాధ ఆ ప్రెస్ మీట్ చూసి వచ్చిన, ఆ ప్రెస్ మీట్ చూసి అంత బాధపడాడు. కచ్చల్ విశ్వక్సేన్ నేను ఉన్నారా అని ఓరి దేవుడు రివ్యూ నేనే చెప్పిన, ఫలక్నామా దాస్కి నేనే రివ్యూ చెప్పిన, కానీ సినిమా చూస్తే రివ్యూ చేసే సినిమానే కాదు అన్న. విశ్వక్సేన్ ఎంతో మంచి యాక్టర్ అన్న, అండ్ నీ డెడికేషన్కి, నీ హ్యాట్స్ ఆఫ్ అన్న, నీ యాక్టింగ్కి, డెడికేషన్కి సూపర్ యాక్టర్ అంటే మన విశ్వక్సేనే. కానీ డైరెక్టర్ గారు మోసం చేశారు. మరి ఏం స్టోరీ ఏమో అని అవుట్ఫిట్ ఏమో వచ్చిన అవుట్ఫిట్ నచ్చరా నాకు. ఎందుకంటే స్టోరీ ఉండాలన్నా, సినిమాలో 10 మంది చూడాలా, 10 మంది అనా అంటే స్టోరీ బాగాలేనా, స్టోరీ ఆ గెటప్ హైలైట్ అన్న, ఆ గెటప్ స్టోరీ అని బాగుంది, కానీ ఎక్కడో మిస్ చేసిన డైరెక్టర్ గారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు, 1000 మంది మనం నమ్మి వస్తారు, వాళ్ళని మోసం చేయలేము కదా. నేను లైలా అంటే అన్న మంచి ఎంటర్టైన్మెంట్, ఫుల్ జోసు అండ్ యాక్షన్ సీన్స్ అవన్నీ ఉంటుంది. నీ అమ్మాయి ఈసారి మా విశ్వతో ఇటు కొడతాను కూడా ఇక్కడ వచ్చేసరి మొత్తం అలాంటి స్టోరీ తీసుకొని డబుల్ మీనింగ్, నాకుతావా కొరుకుతావా వేస్తావా ఏంది, చిన్న పిల్లలు కూడా వస్తారు కొరుకు అలాంటి డబుల్ మీనింగ్ ఎందుకు. ఎందుకంటే ఒక సినిమాకి ఎంటర్టైన్మెంట్ సంక్రాంతికి వస్తున్నా చిన్న పిల్లలు సహా అందరు పోయి, ఒక 4 గంటల షోకు చిన్న పిల్లలు సహా అందరు పోయాడు. అలా ఎందుకు వచ్చి నువ్వు జనాల సినిమాకి ఎందుకు వచ్చిందంటే ఒక మంచి కంటెంట్, ఇలాంటి డబుల్ మీనింగ్ కంటెంట్ ఇస్తే చిన్న పిల్లలు ఇలాంటి సినిమాకి రాకండి ప్లీజ్. ఫ్యామిలీ ఆడియన్స్ మీరు అన్నా మీకు చెప్తున్నావా, ఒక 2 పెద్దలు అనేది చిన్న పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ గెటప్లు అన్నీ చూస్తే మీరు భయపడతారు. ఎందుకంటే స్టోరీలో సినిమాకి అప్రోచ్ చేద్దాం. అండ్ ప్రొడ్యూసర్ అందరికి చెప్తున్నా, ప్రొడ్యూసర్ సార్ మీరు 1000 కోట్లు సినిమా తీయండి, వద్దన 300 కాదు 400 పెట్టేస్తారు, కానీ ఒక మంచి కంటెంట్ కావాలి. సినిమాకు 250 రూపాయలు పెట్టి వస్తువులు 2 గంటలు మీకోసం స్పెండ్ చేస్తానంటే ఒక మంచి కంటెంట్ ఇస్తాను కదా. కానీ ఇది సినిమా డిసప్పాయింట్ అండి అన్న. 200 పెట్టిపోయినా నేను ఒక బీర్ తాగిపడుతున్నా అయిపో అనిపించింది అన్న, నాకు అదే బాధ అనిపించింది అన్న. ముందునే అంటారు ఇందులో పైలా, ఇప్పుడు వస్తే సినిమా లైలా కుర్రాళ్ళు ఏం ఊరా మాస్ పర్ఫార్మెన్స్ బ్రో. ముందు విశ్వక్సేన్ అనుకో ఆన్సర్ చెప్పాలి బ్రో. టూత్ పేస్ట్ లో వాడతారు మిస్వాక్, ఈ సినిమాలో ఉన్నాడు విశ్వాక్. సినిమా మాత్రం బాగుంది బ్రో, కాకపోతే స్టోరీ గారు వచ్చేసరికి కొంచెం రొటీన్ అనిపించింది. హీరో గారి యాక్టింగ్ కానీ ఆయన డెడికేషన్ కానీ ఆన్సర్ చెప్పొచ్చు, 1 టైం వాచబుల్ బ్రో. ఎందుకంటే హీరో గారి కోసం మాత్రం చూడాలి. స్టోరీ లైన్ వచ్చేసరికి ఒక రేము ఒక లైన్ పరంగా ఇట్లా నడుస్తుంది, ఇది ఒక సినిమా ఒక లైన్ పరంగా, ఒక మేకప్ గురించి ఒక మొత్తం స్టోరీ ఒక లైన్ పరంగా నడిచింది సినిమా మొత్తం. ఆయన లేడీ గెటప్, ఆయన యాక్షన్స్ కానీ చూసుకుంటే ఆయన డెడికేషన్కి ఒక ఆన్సర్ చెప్పుకోవచ్చు తప్పితే సినిమా గురించి చెప్తే అంత రొటీన్ అనిపించింది బ్రో. నిజంగా చెప్పాలి సినిమాని బైకాట్ చేసే అవసరం లేదు బ్రో, ఆల్రెడీ సినిమాలో మ్యాటర్ లేదు బ్రో. హీరో గారి కోసం 1 టైం వాచబుల్ బ్రో అంతే.
లేడీ గెటప్ హీరో గారి యాక్టింగ్ కానివ్వండి ఆయన డెడికేషన్ కానీ ఆన్సర్ చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ పరంగా చూసుకుంటే సినిమా రొటీన్ అనిపించింది. ఒక 250 సినిమా రెట్టింపు దానికి ఆయన న్యాయం చేయబోయే అంటే ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశారని చెప్పుకోవచ్చు బ్రో.